ఆ ఊళ్ళో మద్యం నాటుసారా ఏరులై పారింది. చాలా మంది మృత్యువడికి చేరుకున్నారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. విసిరివేసేగిన గ్రామస్తులు దుస్థితికి కారణమైన మద్యం రక్కసిని తరిమికొట్టేందుకు ఒక్కటయ్యారు. స్వచ్ఛందంగా మద్యపాన నిషేధానికి పూనుకున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తాటిపల్లిలో మద్యం ఎన్నో కుటుంబాల్ని వీధిన పడేసింది. యువకులు, వృద్ధులు మందుకు బానిసలై ఇల్లు ఒళ్లు గుల్ల చేసుకున్నారు. కొందరు సారా రక్కసి బారిన పడి ప్రాణాలే పోగొట్టుకోగా మరెన్నో కుటుంబాలు వీధుల పాలయ్యాయి. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా జరిగిన విషాద ఘటనలు స్థానికులను కదిలించాయి. ఇకపై గ్రామంలో మత్తు ముట్టరాదని తీర్మానం చేసుకున్నారు. స్వచ్ఛంద మద్య నిషేధం ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మహాత్ముని సాక్షిగా ప్రమాణం చేశారు. మధ్యరకం కుటుంబ వాళ్ళు భర్త తాగుతే అల్లను వీధిలో పడేసినట్టు పిల్లలు తల్లి తీని తేవాటర్ అయిపోతారు. ఎవరింటికి పోయినా వాళ్ళు దగ్గర తీయని పరిస్థితులు ఉంటాయి. నా భర్త ఇప్పుడు తాగుడు బంద్ చేసిండు. 4 సంవత్సరాలు అయిన బతుకు అన్నది మంచిగా ఉన్నది. గ్రామ పంచాయతీ కాడ బెల్ట్ షాపులు చేయబట్టి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఒక్కొక్కరు పేదవాళ్ళు ఉన్నారు. కైకిలు వచ్చి తాగుడు, ఈడ తొవ్వంటి పడిపోవుడు, వాళ్ళని మేము తీసుకపోవడు, ప్రతి ఒక్కరికి హానికరమే. అది తాగితే మేము బెల్ట్ షాపులు వద్దని సంవత్సరం చెప్పి లాస్ట్ కత్తే ఇవాళ గాంధీ ముంగట అందరం గ్రామ ప్రజలందరం ప్రమాణం చేసి మొత్తం నిషేధించినాం. గ్రామంలోకి మద్యం ప్రవేశించకుండా స్థానికులెవరూ తాగకుండా నియమ నిబంధనలు విధించుకున్నారు. ఎవరైనా మద్యం విక్రయించినా, సేవించినా భారీ స్థాయిలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అన్ని వర్గాల వారి నుంచి ఈ నిర్ణయాల పట్ల సానుకూల స్పందన వ్యక్తమైంది. యువకులు ముఖ్యంగా వాళ్లకు తాగడమే ఒక పనిగా మారిపోయింది. పొలం కాడికి వెళ్లడం కాదు, వేరే పని చేయడం కాదు, తాగడం అనేది ఒక పని రోజు. సో దానివల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ చాలా కుంగిపోయేటువంటి పరిస్థితి. దాదాపు ఒక 10 కుటుంబాలు తాగుడుకు బానిసై రోడ్డున పడి వాళ్ళ పిల్లలు మంచి టాలెంట్ ఉన్న విద్యార్థులు కూడా చదువుకోలేక, పిల్లలు మంచి పాస్ అయ్యే ర్యాంక్ ఉన్నా కానీ వాళ్ళు ఇవాళ రోడ్డున పడి ఎలాంటిది ఏమి లేకుండా అయిపోయింది. వాళ్ళ ఇల్లు అమ్ముడుపోయింది, వాళ్ళ భూములు అమ్ముడుపోయినాయి. మంచి కుటుంబాలే నాశనం అయిపోయినాయి. బెల్ట్ షాపులు మరియు గుడుంబను మా ఊర్లో అమ్మకాలు జరపద్దు. మా అందరి ఆరోగ్యాలు బాగుండాలి, మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం ఆనందంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తాటిపల్లి గ్రామస్తుల స్ఫూర్తితో చుట్టుపక్కల గ్రామాలు మద్యపాన నిషేధం దిశగా ముందుకు అడుగులు వేస్తున్నాయి.